రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు, అధికారులు ముందుకు వచ్చారు, కనబడే రాజకీయ నాయకులు ఉన్నారు, కనబడిన రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు సైతము దీంట్లో పాలుపొందులు పొంది ఈ మార్కెట్ యార్డ్ మనకి సౌకర్యవంతంగా ఇచ్చేందుకు చైర్మన్ గారితో అందరితో మాట్లాడి చక్కగా రికమెండేషన్ కూడా ఎక్కించి వెళ్ళింది అనుకోండి. ఇది మనకి సగ ప్రశాంతంగా ఇంత వేసవి కాలంలో కూడా ఈ రకంగా కూర్చున్నాము, ఈ రకంగా ఉన్నామంటే అది వాళ్ళ యొక్క అధికారుల యొక్క సహకారం, అలాగే మన పెద్దలు, మన ఎన్నుకున్న రాజకీయ నాయకుల యొక్క సహకారం కూడా దీనిలో మన వద్దకు రావడం అనేది దేవుని కృప, అలాగే వాళ్ళ ఔదార్యము. మధ్యవర్తిగా ఉన్న మా స్నేహితుడు జాన్ శాస్త్రి గారు, ఆయన కూడా ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమ భారం డాక్టర్స్కి సమర్పణతో మరి ఈరోజు వాళ్ళు మన మధ్య దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం, వారికి ఇచ్చిన అద్భుతమైన అవకాశం, డాక్టర్స్గా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకునేందుకు మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని పేద ప్రజలైన రిమోట్ ప్లేసెస్లో ఉండే ప్రతి ఒక్కరికి వైద్యం చేయాలనే సంకల్పంతో మరి హ్యాండ్స్ ఆఫ్ హోప్ ఆశ్రయము, హ్యాండ్స్ ఆఫ్ హోప్ మినిస్ట్రీ వారికి ప్యానల్లో ఉండి మరి ఈరోజు ప్రత్యేకించి వచ్చిన ఆ డాక్టర్స్ అందరినీ మనకి సహకారిగా ఉంది జయరాజ్ గారు అని. ఆయన బ్రదర్ జయరాజ్ గారు వారి గురించి పరిచయం చేస్తూ కొన్ని మాటలు వారు పలుకుతారు. పేదవారు ఎక్కడైతే ఉంటారో వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ వారికి కావలసినటువంటి రక్త పరీక్షలు కానీ, వారికి కావలసినటువంటి ఎక్స్రే కానీ, ఈసీజీలు కానీ, కంటి పరీక్షలు చేసిన తర్వాత వారికి అవసరమైనటువంటి కంటి అద్దాలు కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడానికి ఈరోజు మీ ప్రాంతంలోకి రావడం జరుగుతూ ఉంది. మమ్మల్ని ప్రేమించి అదేవిధంగా దేవుని యొక్క దాసులు దేవుని సువార్తను ప్రకటించే భాగంలో ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే అవసరతలో ఉంటున్నారో వారిని గుర్తిస్తూ వారికి వైద్య సహాయం అందించాలని వారు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి మెడికల్ క్యాంపును బట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని తర్వాత మళ్ళీ సర్జరీలు ఏమన్నా ఐ సర్జరీలు ఉంటే అది మేము ఇది చేస్తాము. ఇక్కడ వచ్చి చూసి అద్దాలు అట్లా చెప్తారు. సర్జరీలు ఏం లేవు. సర్జరీలు ఏంటంటే సార్ నాదో రిక్వెస్ట్, ఇక్కడ ఐ డాక్టర్ ఉంటే చేసినప్పుడు ఆప్థమాలజిస్ట్ ఉన్నారు కదా, అయితే వాళ్ళకి ఏం చేయాలంటే మీరు ఎవరికైనా కార్డియాక్ సర్జరీ చేయాలంటే వాళ్ళ పేర్లు టోటల్ అడ్రస్ తీసి పెట్టుకోండి, మేము ఇది చేస్తాం. టెలిఫోన్ నెంబర్ అయితే వాళ్ళకి మనం చేద్దాము. ఇప్పుడైతే మందులు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేస్తారు, అద్దాలు కావాలంటే ఇస్తారు, కానీ కళ్ళ సర్జరీలు ఉంటే మేము చేపిస్తాం. అన్ని మండలాలకి వెళ్ళి వచ్చారు, ఎక్సలెంట్. కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అంతా వచ్చారు, చాలా సంతోషము. ఇంకా దీనికి వచ్చిన డాక్టర్లు అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మా మండలంకి వచ్చారు, మా దగ్గరకు వచ్చారు. కానీ ఇది ఒక ఆర్గనైజేషన్లో వచ్చి చేస్తారు కాబట్టి ఆశ్రయం అనేది చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్స్. మీ అందరూ మా దగ్గర మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అందరికీ ఇది అవకాశం వచ్చినందుకు సద్వినియోగం చేసుకోండి. క్యాంపు మంచిగా ఉంది, ఇలాంటిగా పడాలి అనేది ఉంది. బీదల కోసం దేవుడు సహాయం చేపిస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంది. డాక్టర్లు కూడా మంచిగా పట్టించుకొని మంచిగా చూస్తారు, మందులు కూడా మంచిగా రాసిస్తారు. ప్రైవేట్లో వేస్తే ఇంకా అగడొకటి ఇస్తారు, కానీ ఇక్కడ మంచిగా రాసి ఉదయం సాయంత్రం మంచిగా అని రాసి మంచిగా ఇస్తారు. వాళ్ళు కూడా దేవుడు దీవించాలి. 200-600 మంది ఇంకా సాయంత్రం వస్తారు, చాలా మంది ఇంకా వస్తారు. వాళ్ళు కూడా చాలా మంది బీద వాళ్ళకు దేవుడు మనకి ఇక్కడ పెట్టిన క్యాంపు వల్ల దేవుడు కూడా దీవించాలి, మళ్ళీ ప్రతి బిడ్డని దీవించాలి. ఇలాంటి క్యాంపులు కూడా పడాలి, వీళ్ళకు సహాయం చేసిన వాళ్ళందరూ కూడా దీవించాలి. ఇంకా ఇలాంటివి పడాలి, సంవత్సరానికి 1-2 కూడా పడినా కానీ బాగుంటుందని బీదల కోసం మంచిగా జనాలకు చేయాలంటే ఎవరు చేస్తారు? సేవ చేస్తారా? ఎవరు చేయరు.